మంచిది. సర్వశక్తిమంతుడైన దేవునికి నా వందనాలు చెల్లించుకొనుచున్నాను. అయితే ఈ యొక్క సంఘ కాపరి యోహాన్ గారికి నా వందనాలు చెల్లించుకొనుచున్నాను. పాస్టర్ జోసెఫ్ విజయ్ కుమార్ గారికి మరియు పాస్టర్ జోసెఫ్ డానియల్ గారికి కూడా నేను ప్రభు నామములో వందనాలు చెల్లించుకొనుచున్నాను. హల్లెలూయా. ఇది మంచిది. ఈ సమయంలో నా సుమిత్రుడైన మరి డానియల్ గారు ఎప్పుడు కూడా నన్ను పిలుస్తూ ఉంటారు, ప్రేమగా పలకరిస్తూ ఉంటారు. ఫోన్ చేసి అక్కడ పరిచర్య ఎలా జరుగుతుంది, కన్యాకుమారిలో లేకపోతే వెస్ట్ బెంగాల్లో పరిచర్య ఎలా జరుగుతుంది అవన్నీ కనుక్కుంటూ ఉంటారు. మేమిద్దరు కలిపి చదువుకున్నాం 10th క్లాస్ వరకు. అందువల్లే అతడు నాకు సుమిత్రుడు. హల్లెలూయా. అయితే ఈ సమయంలో భార్య ఇక్కడ ఉంది మీ మధ్యలోనే. ఆమె కొన్ని విషయాలు మనతో పెంచుకుంటది. మనం అందరం జాగ్రత్తగా విందాం. सबको जय मसीह की। మీ అందరికీ యేసు నామములో వందనాలు. मेरा नाम निशी है। నా పేరు నిసి. मेरे पिताजी का नाम विजय दास है మా తండ్రి గారి పేరు విజయ్ దాస్. और मेरी माताजी का नाम विमला है। మా అమ్మగారి పేరు విమల. मैं 2 भाई और 2 बहन हूँ। మా కుటుంబంలో అయితే 2 ఆడవాళ్ళము 2 మగవాళ్ళము. प्रभु की विशेष अनुग्रह मुझ पे हुआ कि मैं प्रभु के चरणों तले आने पाई। దేవుని కృప వల్ల నేను మీ మధ్యలో ఉండడానికి నాకు ఆయన కృపను అనుగ్రహించాడు. ఇక్కడ నిలబడడానికి ఆయన దయ అనుగ్రహించాడు. गवाही तो बहुत बड़ी है, बोलते बोलते 1 घंटे से भी ज्यादा हो जाएगी, लेकिन मैं छोटा करके बोलूंगी। నా యొక్క సాక్ష్యం చాలా పెద్దది, చెప్తే చాలా టైం అయిపోద్ది. అందువల్ల నేను కుదించి చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. मैं हिंदी बैकग्राउंड से हूँ। నేను ఒక హిందూ కుటుంబం చెందిన దాన్ని. मेरे परिवार में बहुत पूजा पाठ होती थी। మా కుటుంబంలో చాలా విగ్రహారాధనలు జరుగుతూ ఉండేవి. माँ बाबा जैसा शिक्षा देते हैं बच्चे वैसे ही सीखते हैं। తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎలాగైతే నడిపిస్తారో అదే విధంగా పిల్లలు నడుస్తారు. मैं भी बहुत पूजा पाठ करती थी, నేను కూడా ఎక్కువగా శివుడిని ఆరాధిస్తూ ఉండేదాన్ని. लेकिन पूजा पाठ के दौरान जब मैं प्रार्थनाएं करती थी उन पत्थरों को देवताओं से, तो उत्तर नहीं मिलता था। అయితే నేను ఎప్పుడైతే విగ్రహారాధన చేస్తూ ఉండేదానినో ఆ విగ్రహాల నుంచి నాకు ఏ సమాధానం వచ్చేది కాదు. हमारे जीवन में एक बहुत ही दुख की घड़ी आई। మా జీవితాల్లో మా కుటుంబంలో ఒక దుఃఖకరమైన ఒక ఘటన జరిగింది. एक दिन मेरी मम्मी के गले में चिकन का हड्डी अटक गया। ఒక రోజు మా అమ్మగారు మాంసం కూర తింటూ ఉండగా ఆ మాంసం యొక్క ఎముక కంఠంలో అడ్డు ఉండిపోయింది. बहुत ही बुरी परिस्थिति थी। बहुत सारे डॉक्टरों को दिखाया, लेकिन कोई लाभ नहीं हुआ। చాలా కష్టమైపోయింది. నేను చాలా డాక్టర్ దగ్గర కూడా నేను తీసుకెళ్ళాను. చాలా భయపడ్డాం, కానీ ఏ ప్రయోజనం లేకుండా అయిపోయింది. किसी को समझ नहीं आ रहा था। इंडोस्कोपी हुआ, बहुत चीज हुआ, लेकिन समझ नहीं आ रहा था कि हड्डी कहाँ पे है। అయితే మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం వల్ల వారు స్కానింగ్లు ఇచ్చారు, ఇండోస్కోపీ లాంటి ఎన్నో స్కానింగ్లు చేయించగానే ఆ యొక్క బాధ ఎముక యొక్క అడ్డు ఉండిపోవడం వల్ల ఆ బాధ తొలగకపోవడం లేదు. लेकिन इनका मांस सिकुड़ता जा रहा था और दर्द पूरा फैलता जा रहा था। కానీ ఆవిడ గొంతుకులో ఉన్న మాంసం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, లోపల బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. फिर हम लोगों ने क्या किया कि बहुत सारे पूजा पाठ किए और देवी देवताओं को जो चढ़ाने का था वो गच दिया। हम लोगों ने मन्नत को मांगा। మేమైతే విగ్రహారాధనలకు మొక్కుబడులు చెల్లించుకున్నాము. 40 దినాలు మొక్కుబడులు ఉన్నాము. 2 సార్లు మా అమ్మగారిని బాగుపరుస్తుందని ఆ విగ్రహారాధనలు మాకు ఏ ప్రయోజనం లేకుండా పోయింది. लेकिन पत्थर तो पत्थर ही होते हैं, कोई उत्तर नहीं आया। కానీ రాయి అయితే రాయిలాగే ఉంటుంది. ఎలాంటి సమాధానం ఆ రాయి నుంచి మేము పొందుకోలేకపోయాం. 1.5 साल तक ट्रीटमेंट करवाया, कोई फायदा नहीं हुआ। సంవత్సరంన్నర అంతా మేము మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేయించాం, కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. एक बहन हमारे घर के बगल में आई, उन्होंने यीशु मसीह के बारे में सुसमाचार किया। మా ఇంటి పక్కన ఒక సిస్టర్ గారు వచ్చి మాకు
దేవుని యొక్క మాటలో సువార్తను చెప్పారు. अगर आपकी माता मर जाएगी तो क्या आपको अच्छा लगेगा? आप यीशु मसीह के पास जाइए। అయితే ఆ సిస్టర్ గారు వచ్చి అన్నారు, మీ అమ్మగారు చనిపోతే నీకు బాగుంటదా, నువ్వు వెళ్ళి ఒకసారి దేవుని సన్నిధిలో మోకరించు, దేవుని తెలుసుకో, మీ అమ్మగారిని దేవుడు బాగు చేస్తారని చెప్పారు. लेकिन हम लोग नहीं गए। అయితే మేము విశ్వసించలేదు, దేవుని చర్చికి కూడా మేము వెళ్ళలేదు. इनकी प्रॉब्लम और बढ़ती गई। అయితే మా అమ్మగారి యొక్క సమస్య ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. समस्या इतनी बढ़ गई कि अब लास्ट कैंसर होने वाला था और इनका जीने का कोई उम्मीद नहीं था। అయితే అలాగే పరిస్థితి ఎలా ఎక్కువైపోయిందంటే ఆ సమస్య క్యాన్సర్ వైపు దారి తీస్తుంది అన్నమాట. अंत में हम माँ बेटी ने डिसाइड किया कि भगवान को तो बहुत हम लोगों ने माना, एक बार यीशु मसीह को भी चेक कर देखते हैं। అయితే మేము అనుకున్నాం, ఎంతో విగ్రహాలను పూజించాం, ఒకసారి యేసుప్రభు గారి దగ్గరికి వెళ్తే ఏమై ఉంటది, ఒకసారి వెళ్దాం రండి అని నేను మా అమ్మగారు ఒక ఆలోచన చేసుకొని ఉన్నాం. अंत में सबसे पहले मेरे भैया गए, वो देख कर आए। ఆ లాస్ట్ లో మా అక్క అన్ని వెళ్ళాడు, చూసి వచ్చాడు, మందిరంకి వెళ్ళి, చర్చికి వెళ్ళి. उन्होंने कहा कि जितना विश्वास तुम लोग मूर्ति पे करते हो उतना अगर यीशु मसीह पे करोगे तो बहुत कुछ पाओगे। మా అన్నయ్య గారు వచ్చి మాకు చెప్పారు, మీరు మీ యొక్క విశ్వాసము విగ్రహారాధన మీద విగ్రహముల మీద పెట్టడం కంటే దేవునిలో పెడితే మన అమ్మగారు ఎప్పుడూ బాగా అయిపోండని మా అన్నయ్య గారు వచ్చి చెప్పారు. हम माँ बेटी चर्च गए। నేను మా అమ్మగారు చర్చికి వెళ్ళడం ప్రారంభించాం. कुछ भी समझ नहीं आती थी। మాకైతే ఏమీ అర్థం, వాళ్ళు చర్చిలో ఆరాధన చేస్తున్నారు, చాలా మంది మేము ఉన్నాం అక్కడ, మాకేం అర్థమయ్యేది కాదు. माँ मेरा फेस देखती, मैं माँ का फेस देखती और लोगों का एक्टिविटी देख के हम लोग हंसते थे। అయితే మా అమ్మగారు నా ముఖం చూస్తూ ఉండేవారు, నేను మా అమ్మగారు ముఖం చూస్తూ ఇద్దరు నవ్వుకుండే ఉండేవాళ్ళం. ఏంటి హల్లెలూయా అంటున్నారు, ఏమంటున్నారు, మాకేం అర్థం అవట్లేదు, మేము చర్చిలో అలా ఉండి గమనిస్తూ ఉండేవాళ్ళం. लेकिन वो कहते हैं ना, मरते क्या ना करते हैं। ఉండగా మనం ఏం చేయాలి, ఏదైనా చేయాలి. ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఏదైనా చేయవలసి వస్తుంది ఆ వ్యక్తిని బ్రతికించడానికి. मूर्तियों से तो कोई उत्तर नहीं आया। अंत में हम लोगों ने यीशु मसीह पे पूरी रीति से विश्वास किया। అయితే విగ్రహాలు పూజించుకొని ఏ ప్రయోజనం లేదు. అయితే మేము యేసుప్రభు మీద ఎక్కువ విశ్వాసం పెట్టడం వల్ల మేము విశ్వసిస్తున్న మా అమ్మగారు బాగుపడతారని ఒక విశ్వాసం మాలో హృదయాల్లోకి వచ్చిందనమాట. क्योंकि कोई रास्ता नहीं था ఎందుకంటే ఏ మార్గం లేదు మా అమ్మగారు బతకడానికి. और हम लोग निरंतर चर्च जाते रहे और 1 साल के अंदर अंदर इनका आधा दर्द जो था वो ठीक हो गया। అయితే మేము చర్చ్ వెళ్ళడం ప్రారంభించి 1 సంవత్సరం వరకు, అయితే వెళ్తుండగా మా అమ్మగారి యొక్క సమస్యను ఆ క్యాన్సర్ వైపు, ఏదైతే క్యాన్సర్ వైపు మళ్ళిస్తుందో అక్కడి నుంచి దేవుడు మమ్మల్ని, అంటే మా అమ్మగారిని విడిపించడని చెప్తున్నారు. हमारे पास्टर्स ने कहा कि अगर तुम लोग बैप्टिज्म ले लेते हो तो बाकी की समस्याएं भी चली जाएगी। అయితే మా పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మేము చర్చికి వెళ్తున్న పాస్టర్ గారు, మీరు నమ్మి బాప్తిజం పొందుకుంటే మీ అమ్మగారు ఇంకా పూర్తిగా స్వస్థత పొందుకుంటారని చెప్పారు. घर में बहुत सारी दवाइयां थी। మా ఇంట్లో అయితే ఎక్కువ మందులు ఉన్నాయండి. మా అమ్మగారు తెచ్చిన మందులు పెట్లు బాక్సుల్లో ఉన్నాయండి ఎక్కువ. लेकिन जैसे ही हम लोगों ने बैप्टिज्म लिया, सच में प्रभु ने बहुत बड़ा चमत्कार किया। इनके गले की हड्डी भी निकल गई, ठीक भी हो गया, कोई ट्रीटमेंट नहीं करना पड़ा और सारी दवाइयों को पानी में फेंक दी। ఎప్పుడైతే మా అమ్మగారు బాప్తిజం పొందుకున్న తర్వాత మా అమ్మగారిని దేవుడు ఆ క్యాన్సర్ నుంచి పూర్తిగా విడుదల చేశారు. మా అమ్మగారు వాడుతున్న మందులన్నీ ఆ యొక్క గంగా నదిలో పారేసామంట. హల్లెలూయా. क्योंकि अगर बच्चे के माता पिता ही ना रहे तो बहुत दुख होती है। అయితే పిల్లలకు తల్లిదండ్రులు లేకపోతే చాలా కష్టం. मेरी उस समय शादी नहीं हुई थी। ఆ సమయంలో నాకు వివాహం జరగలేదు. मेरा एक भाई भी बैचलर है। మా తమ్ముడు కూడా ఉన్నాడు, ఇప్పుడు తనకు కూడా వివాహం జరగలేదు తనకు. माँ को बहुत चिंता थी, मैं मर जाऊंगी तो मेरे बच्चों का क्या होगा। అయితే మా అమ్మగారికి ఒకటే ఆలోచన, నేను చనిపోతే మా పిల్లల్ని ఎవరు చూస్తారని ఒక ఆలోచన మా అమ్మగారికి ఉండేది. लेकिन प्रभु ने इनको बचा लिया। అయితే ప్రభు మా ప్రార్థన విని మా అమ్మగారిని రక్షించారు. इसी दौरान मेरे रिश्ते की बात चल रही थी। అయితే ఆ మధ్యలోనే నాకు పెళ్లి సంబంధం రావడం జరుగుతుందన్నమాట. बहुत सारे रिश्ते आते थे, डॉक्टर, इंजीनियर, टीचर, वकील, बहुत सारे पुलिस, बहुत सारे रिश्ते आए मेरे लिए। అయితే నాకు చాలా రకాలైన సంబంధాలు వచ్చాయి. పోలీస్ అవనివ్వండి, లాయర్ అవనివ్వండి, డాక్టర్ అవనివ్వండి, అలాగా పెద్ద పెద్ద ఆఫీసర్ లెటర్లో నన్ను వివాహం చేసుకోవడానికి
సంబంధం ఆడడానికి మా ఇంటికి వచ్చేవారు. लेकिन यीशु के पास जाते जाते मुझे यीशु मसीह से इतना प्यार हो गया कि मैंने यीशु को कहा कि हे प्रभु मेरे लिए अपने दास को भेजो। అయితే నేను యేసు దగ్గరికి వెళ్తూ వెళ్తూ యేసుని ఎంతగా ప్రేమించడం మొదలుపెట్టానంటే, యేసయ్య నీ సేవకుడు తప్ప నేను ఎవరితో నేను వివాహం చేసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. मैं 3 दिन का फास्टिंग किया। అయితే నేను 3 దినాలు ఏమీ తినకుండా పచ్చి ఉపవాసం, మంచినీళ్ళని తాగకుండా నేను 3 దినాలు ఉపవాసం ఉన్నాను. मैंने कुछ नहीं खाया, कुछ नहीं पिया। నేను ఏమీ తాగలేదు, ఏమీ తినలేదు. 3 దినాలు అలాగే దేవుని సన్నిధిలో కనిపెట్టాను. और प्रभु ने इनके एक दोस्त के माध्यम से इनका रिश्ता मेरे पास भेजा। అయితే ఒక పాస్టర్ గారి ద్వారా మరి నేను అనగా నా సంబంధాన్ని అతను మరి వీళ్ళు తెలియతెలకు పంపించడం జరిగింది. भेजने से पहले प्रभु ने मुझसे कहा था कि मैं ढूंढने जा रहा हूँ। అయితే ఉపవాసం అయిన తర్వాత దేవుడు నా చెవిలో ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేను నీ కొరకు ఒక సంబంధాన్ని వెతకడానికి వెళ్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు నా చెవిలో మాట్లాడాడు. इस तरीके से प्रभु ने इस रिश्ते को सक्सेस किया, ब्लेस किया। और घर के लोग तो राजी नहीं थे क्योंकि मेरा जन्म बिहार में हुआ, परवरिश कोलकाता में, शादी आंध्र प्रदेश में, सेवा कन्याकुमारी में। అయితే మా అమ్మ నాన్నగారు ఎవరు ఒప్పుకోలేదు ఈ యొక్క సంబంధం కొరకు. ఎందుకంటే నేను పుట్టింది బీహార్లోను, పెరిగింది కలకత్తాలోను. అయితే వివాహం జరిగింది ఆంధ్రప్రదేశ్లోను, నేను పరిచయం చేస్తుంది కన్యాకుమారిలోను. ఇన్ని రాష్ట్రాలు దాటి నేను మరి చేయాలి కాబట్టి మా నాన్నగారు వద్దని చెప్పారు వివాహాన్ని. मेरे पास सिर्फ 2 रास्ते थे। నా దగ్గర అయితే 2 మార్గాలు ఉన్నాయి. एक रास्ता यीशु मसीह की तरफ जाता था, ఒక మార్గం అయితే యేసు ప్రభు వైపు వెళ్తుంది. और एक रास्ता जो शैतान मेरे पैरों को खींचकर बड़े बड़े घर में मेरी शादी करवाने चाहता। రెండవ మార్గం ఏంటంటే, పెద్ద పెద్ద సంబంధాలు తెచ్చి నా జీవితాన్ని నాశనం చేయడానికి సైతాన్ ఎంతగానో ప్లాన్ వేశాడు. मैंने सुना था कि सच्ची में जो यीशु मसीह के राह पर चलते हैं, एक समय उसके जीवन में आता है कि उसको चुनना पड़ता है, या तो परिवार को, संसार को चुनो या यीशु मसीह को सुनो। అయితే దేవుళ్ళో మనం ఉంటే ఈ లోకాన్నైనా ఎంచుకోవాలి, లేకపోతే దేవుణ్ణైనా మనం ఎంచుకోవాలి. मैंने प्रभु यीशु मसीह को चुना। నేనైతే దేవుణ్ణి ఎంచుకున్నాను కాబట్టి मैंने उनके दास से शादी करी। నాకైతే తన దాసుడి ద్వారా దేవుడు నాకు వివాహం జరిగించాడు. परिवार के लोग भी बाद में सभी एग्री हो गए। మా కుటుంబంలో అందరూ సమ్మతించారు. शैतान की योजना फेल हो गई సైతాన్ యొక్క ఆలోచనలన్నీ విఫలమైపోయాయి. और आप लोगों के बीच में परमेश्वर का जीवित उदाहरण मैं हूँ। मेरा पति है, मेरी माँ है, मेरे बच्चे हैं। అయితే మీ అందరి మధ్యలో సజీవ సాక్షిగా నేను, నా భర్త, మా అమ్మగారికి కూడా ఇక్కడ ఉన్నాము. దానికి కారణం ఇక్కడ నిలబడడానికి. హల్లెలూయా. प्रभु सबको आशीषित करें। దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా.